ఎవరు ఫోన్లో? ఉమ్, చెప్పడం మర్చిపోయాను. సరే మర్చిపోయావు కదా, వదిలే. మిమ్మల్ని వద్దులే, ఈ ప్రపంచానికి ఏదో చెప్దాం అనుకుంటున్నావు కదా, చెప్పు. మా తమ్ముడికి పెళ్లి కుదిరిందంట. అయ్యయ్యో, నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అబ్బో, సీరియసా? సరే చెప్పు. తమ్ముడు పెళ్లికి మనల్ని వారం ముందే రమ్మన్నారు బావా. వారమా? ఆ వారం. ఇంకెందుకు, రిజైన్ చేసి ఇంట్లో కూర్చుని పేరెంటాలు పెద్ద మనిషి ఫంక్షన్లు చూసుకుందాం. ఏమో బావా, నాకు తెలీదు. ఖచ్చితంగా రావాలంట, లేకపోతే మిమ్మల్ని వదిలేసి వచ్చేయమన్నారు. ఎవడా అప్రాచ్యుడు, అతిక ప్రసంగి? మా నాన్న. ఓ మావయ్య గారా? మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. ఏం చెప్పను. మరీ వారం అంటే కష్టం కదా, ముహూర్తానికి వచ్చి మూడు ముళ్ళు వేయగానే వెళ్ళిపోతాం అని చెప్పు. నా తమ్ముడు పెళ్ళండి. అందుకే అంత టైము. అదే వేరే వాళ్ళనుకో వాట్సాప్లో విషెస్ చేసి ఫోన్పేలో కానుకలు పంపేవాడిని. ఛ, మిమ్మల్ని చేసుకున్నాను చూడండి, నాది బుద్ధి తక్కువ. అదేంటి, మీ నాన్న మా అమ్మాయి స్కూల్లో కాలేజీలో ఫస్ట్ అన్నారు, బుద్ధి తక్కువ దాన్ని ఇచ్చేసారా? బావా, దీర్ఘాలు ఆపి డిన్నర్ ఏంటో చూడెళ్ళి. ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? మార్నింగ్ చైనీస్, ఈవినింగ్ ఉప్మా. ఇంక ఇదేనా రోజు? మార్చవా? హా, మీరు కూడా ఎప్పుడు అలానే ఉన్నారు కదా, మార్చైనా. అమ్మో వద్దులే, పద వెళ్ళి ఉప్మాలో పల్లీలు ఏరుకుంటూ పొట్టలో పడేద్దాం, పద.